హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి హోమ్ థాట్స్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ చాలా ఈజీ స్టెప్స్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీని మీద కొంచెం లెమన్ వేసుకొని వేడి వేడిగా ఆనియన్స్తో తింటే ఆహా ఏమి రుచి అండి. మరింకా ఎక్కువ లేట్ చేయకుండా ఈ ఎమ్మి తందూరి చికెన్ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం తీసుకున్న చికెన్ లెగ్ పీసెస్కి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కట్స్ పెట్టుకోవడం వలన మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ పీసెస్ ఇన్సైడ్కి కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని నేను 2 చికెన్ జాయింట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఒక చెక్క నిమ్మరసం, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ వాటర్ లేకుండా గట్టిగా ఉన్న పెరుగు, కసూరి మేతి 1 టీ స్పూన్ ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్లు మ్యారినేట్ చేయాలి. మసాలాలన్నీ మనం ముందుగా పెట్టిన ఈ కట్స్ ఇన్సైడ్కి వెళ్ళేటట్లు ఈ విధంగా ఫిల్ చేయండి. ఈ మసాలా మిక్స్ని ఇలా పూర్తిగా చికెన్కి పట్టించిన తర్వాత ఈ బౌల్ని ఒక ప్లేట్తో కవర్ చేసి 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచండి. మీకంత టైం లేకపోతే కనీసం 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి ఉంచాలి. ఇలా మ్యారినేషన్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్రిల్డ్ ప్యాన్ కానీ లేదా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ కానీ పెట్టి దాని మీద 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా నూనె వేయాలి. నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నానండి. ఇది హీట్ అయిన తర్వాత ప్యాన్లో మొత్తం స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను ఈ విధంగా అరేంజ్ చేయాలి. స్టవ్ని మీడియం హీట్లో ఉంచి 2 నిమిషాలు ఈ చికెన్ని కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత వీటిని ఒక్కసారి ఫ్లిప్ చేసి మనకి బౌల్లో మ్యారినేషన్ మిక్స్ ఇంకా మిగిలితే అది కూడా ఈ విధంగా పైన అప్లై చేసి లిడ్ని క్లోజ్ చేసి లో హీట్లో ఈ చికెన్ని 20 మినిట్స్ కుక్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ చికెన్ పీసెస్ని మరలా ఫ్లిప్ చేయాలి. ఆ తర్వాత ఈ ప్యాన్లో ఉన్న గ్రేవీ మరియు ఆయిల్ కూడా ఈ పీసెస్ మీద ఈ విధంగా అప్లై చేసి లో హీట్లో మరొక 15 మినిట్స్ ఈ చికెన్ని ఉడికించాలి. చూడండి, ఇప్పుడు మనకి చికెన్ 2 వైపులా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనకి తందూరికి కావాల్సిన స్మోకీ ఫ్లేవర్ కోసం ఈ పీసెస్ని ఒక హోల్డర్తో పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా హీట్ అయిన స్టవ్ బర్నర్ మీద ఉంచి తిప్పుతూ 2 వైపులా 1 నిమిషం పాటు కాల్చాలి. మీరు యూజ్ చేసే స్టవ్ ఫ్లేమ్ బర్నర్ అయితే ఈ పీసెస్ను డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కానీ లేదా ఒక పుల్కా ప్యాన్ మీద కానీ ఉంచండి. ఇలా చేయడం వలన రెస్టారెంట్లో దొరికే తందూరి చికెన్ ఎలా అయితే స్మోకీ ఫ్లేవర్తో ఉంటుందో అదే ఫ్లేవర్తో ఇంకా మరింత అద్భుతమైన రుచితో వస్తుంది. ఈ తందూరి చికెన్ను ఓవెన్లో చేయాలనుకుంటే ఒక ఓవెన్ సేఫ్ ప్లేట్లో బటర్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఉంచి దానికి ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీనిలో ఉంచి 450 డిగ్రీస్ ఫారెన్హీట్ లేదా 230 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 40 మినిట్స్ ఉంచాలి. ఇది ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు 20 మినిట్స్ తర్వాత చికెన్ ఒకసారి తీసి ఫ్లిప్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్
ఇంట్లోనే ఈజీగా రెడీ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.